హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. నేను మీ రూపాని. ఎట్లున్నారు? మీరంతా బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. సరే ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు కలగూర చేసుకుందాము. దానికి కావాల్సిన ఏంటో చూద్దామా. దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు 5 రకాల కూరలు చూసుకోండి. తోటకూర, పాలకూర, మెంతెం కూర, బచ్చల కూర, గంగవాయల కూర, 5 రకాల కూరలు నేను దీంట్లో వేసిన. అయితే మళ్ళీ కరివేపాకు, ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నా నేను, ఒక టమాటా, జీలకర్ర ఆవాలు కొంచెం కూడా ఎక్కువ తీసుకున్నా, ఉప్పు, పసుపు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇవే మనకు కావాల్సినవి. నేను ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే దంచి పెట్టుకున్నా. చూడండి, అల్లం ఎల్లిగడ్డ మాత్రం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు. సరే, ఎట్లా చేసుకుందాం చూద్దాం రండి. మరి ఫస్ట్ పొయ్యి వెలిగించుకుందాం. మనము నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. మనం దీంట్లో కొంచెం నూనె ఎక్కువనే పోసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మొన్న మా చెల్లె లాక్డౌన్లో వచ్చిందనమాట. ఆమె టీచర్ జాబ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చింది, ఉంది, ఒక 5-6 రోజులే ఉంది పాపమ్మ. అయితే ఈ కూర, ఈ తోటకూర, నేను చేసిన తోటకూర బాగా నచ్చుతుందంట. అందుకని అక్క చెయ్యి అని చెప్పింది. అది చేస్తానని చెప్పేసి నేను, తోటకూరలు మా ఇంటి ముందే అమ్ముతారు, తెద్దాం చేయమని చెప్పింది కదా అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను. ఆ రోజు శనివారం. మనం శనివారం అంటే తోటకూరలు తినకూడదంట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి మరి. అందుకని సరే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసింది, అక్క ఈరోజు తోటకూర తినకూడదు, ఈరోజు శనివారం కదా అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. మంట కొంచెం సిమ్లో పెడదాము, మాడిపోతాయి. అవి మాడినాయి అంటే మనకు టేస్ట్ బాగుండదు. ఇప్పుడు కొంచెం చిటపటలాడుతున్నాయి కదా, అవి కొంచెం ఇది కాకముందే మనము ఉల్లిపాయలు వేసేసుకుందాము. అయితే ఏమైందంటే, ఇంకా ఆ రోజు తోటకూర వండుదాం అనుకున్నాను నేను. అయితే శనివారం అక్క వద్దు అన్నది. ఎందుకు అనంటే, శనివారము తినకూడదు తోటకూరలు అని అన్నది. అవునా అన్న అంటే నాకు తెలియదు, మరి దానికి తెలుసు. అంటే ఇంట్లో అత్తమ్మ ఉంది కదా, ఇంకా పెద్ద ఆమె కదా, ఆమెకు అన్నీ తెలుసు, చెప్పిందేమో అనుకోని నేను సరే ఇంకా అప్పటి నుంచి నేను తోటకూరలు శనివారం రోజు తినను అనమాట, తేవట్లేదు ఇప్పుడు. అందుకని మీరు కూడా తినకండి, మంచిది కాదంట ఆ రోజు శనివారం పూట మనం తోటకూరలు అవి తినకూడదంట. కరివేపాకు వేసుకున్న, ఆనియన్ వేస్తున్న మాటలలో పడి నేను జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్న, ఆనియన్ వేసుకున్న, కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంట కొంచెం పెద్దగా పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇంకా, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేయగాలి కదా. అట్లా అన్నమాట స్టోరీ. నేను వండిన తోటకూర మా చెల్లికి బాగా నచ్చిందంట. అందుకని మా చెల్లికే నచ్చింది కదా, మీకు ఎందుకు నచ్చదని చెప్పేసి మీకు కూడా ఒకసారి చూపిస్తా, నేను చేసేదని చెప్పేసి చూపిస్తున్నా మీకు. కొంచెం ఉప్పు వేసుకుందాము, తొందరగా మగ్గుతాయి. ఉప్పు కొంచెం వేసుకున్నాం, తర్వాత మళ్ళీ వేసుకుందాం. దీంట్లో ఇది రెడీ అయిన తర్వాత 2 గుడ్లు ఉడకబెట్టేసి మంచిగా దీంట్లో వేసేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తోటకూర గుడ్డు పాలు బాగా హెల్తీ ఫుడ్ కదా, బాగుంటాయి. నేను ఎప్పుడైనా సరే మీకు వీడియో చూపించాలని, ఈరోజు మేము మంగళవారం తినము, అందుకని నేను గుడ్లు వండట్లేదు, మీకు చూపించట్లేదు. నేను ఎప్పుడైనా కానీ ఈ కూర చేసినప్పుడు గుడ్లు ఉడకబెడతా కంపల్సరీ. ఉడకబెట్టేసి మొత్తం రెడీ అయిన తర్వాత దాంట్లో వేసుకొని పక్కకు పెట్టుకొని తింటాం. బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇగో ఉల్లిగడ్డలు మాత్రమైనవి కదా, ఇగో ఇట్లా వచ్చినప్పుడు మనం తోటకూర వేసుకుందాం. ఇప్పుడు ఇంత కనిపిస్తుంది కదా తోటకూర మనకు. చూడండి, ఉడుకుతే కొంచెమే అవుతుంది. ఇది ఇప్పుడు మనం కలపకూడదు, అది మగ్గిపోతే సెగకు అది కొంచెం దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు కలుపుకుందాం మనం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే మనం అట్లనే ఉంచినాం అనుకో ఆ తోటకూర కలర్ చేంజ్ అయిపోతుంది. మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టేసుకొని కొంచెం మంట సిమ్లో పెట్టేసుకొని అది మొత్తం దగ్గరికి వచ్చేదాకా మనము మూత తీయకూడదు, అట్లనే పెట్టేసుకుందాం మూత. తర్వాత చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసుకుందాం ఇది ఎట్లుందో.
చూడండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎందుకు తెలుసా? అది బచ్చల కూర. కొంచెం మనకు అది చూడండి ఉడికిపోయింది. అట్లా మనం సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాం అనుకో అది మగ్గిపోతుంది. ఉల్లిగడ్డలు మనం ఎక్కువ వేసుకున్నాం కదా, ఇంకా ఆ నీళ్ళతోని ఈ ఆకుకూరల కడిగిన నీళ్ళతోని ఇది మగ్గిపోతుంది. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఉప్పులో కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము దింపేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. మనం ఎప్పుడే వేసుకోవద్దు, దాంతోనే టేస్ట్ వస్తుంది. అది లాస్ట్కే వేసుకోవాలి. ఫస్ట్ మనం అస్సలు వేసుకోకూడదు అల్లం వెల్లిగడ్డ పేస్టు. అది మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాలి, లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ నేను ఉల్లిగడ్డలు మగ్గేటప్పుడు వేసినా కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం మనము. చూడండి ఇంత వేసుకుందాము. కారం ఇంత వేసుకుందాం. కారం చాలా అంతే. మనకు పసుపు వేసుకుందాం అంతే. దింపేటప్పుడు ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా సిమ్లో పెట్టుకుందాము. మనం సిమ్లో పెట్టేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. అప్పుడే కలపకూడదు. అప్పుడే కలిపితే ఏమవుతుందంటే అవి పసుపు మనం నీళ్ళు పోసుకోం కాబట్టి పసుపు మళ్ళీ కారము అవన్నీ మాడిపోతాయి తొందరగా కలిపేస్తే. ఆవిరి మీద ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఈ టమోటా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒకసారి వేసుకుందాం మనం. చూడండి మనం ఇప్పుడు మళ్ళీ తీసి చూసుకుందాము. ఉప్పు కారం ఉడికింది మనకు. కొంచెం దీన్ని కలుపుకుందాము. తర్వాత మనము టమాటా వేసుకుందాము. టమాటా వేసేసుకొని మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెష్, అది వేసేసుకుందాము. ఇట్లనే చేసుకోండి మీరు, దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది మనకు. దీంట్లో ఏం మసాలా అక్కర్లేదు. కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము, ఇంకేమవుతుంది అట్లా. ఇంకా ఇప్పుడు దీన్ని కూడా కలిపొద్దు, మనం అట్లనే పెట్టేసుకుందాము. ఒక్క 5 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు అయితే చాలు. మళ్ళీ చూసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనం తీసి చూసుకుందామా ఎట్లా అయిందో. చూడండి ఇంత బాగా స్మెల్ వస్తుంది, అల్లం వెల్లిగడ్డ స్మెల్ చాలా బాగా వస్తుంది. మనం ఫ్రెష్ తీసుకుంటే ఇంత టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో రొయ్యలు కూడా వేసుకుంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో అదే రొయ్యలు, కీమా, అట్లా గుడ్లు. ఇట్లా నేనేం చేస్తానంటే ఎప్పుడు ఇట్లా ఉట్టిది వండను అనమాట. ఇది వండుకుంటే నేనేం చేస్తానంటే గుడ్లు ఉడకబెట్టేస్తా. గుడ్లు ఉడకబెట్టేసి మంచిగా కట్ చేసేసి దీనిపైన గుడ్లు పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు నేను తినమని చెప్పినాం కదా, అందుకని నేను గుడ్లు వేయలేదు ఇంట్లో. ఇంకోసారి నేను అట్లా కూడా చేసి చూపిస్తా, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది, చాలా మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకో కొంచెం ఇదంతా అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొంచెంసేపు మగ్గనిద్దాం. కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అప్పుడు అయిపోతుంది మనకు కర్రీ అయిపోయినట్టే. ఇంతే వేసుకుంటున్నాం ధనియాల పొడి. ఓకే, మా చెల్లకు ఇట్లా చేస్తే ఇష్టం అనమాట. అందుకని అంటే మళ్ళీ ఆ రోజు తెల్లారి చేయొచ్చు కదా అనుకుంటారేమో మీరు. ఆమె ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోయింది, అర్జెంటు పని ఉందని చెప్పేసి. ఇంకా తెల్లారి ఉండమ్మా చేస్తా అంటే అర్జెంట్ పని ఉంది వెళ్తాను నేను అని చెప్పేసి వెళ్ళింది. ఇట్లా చేస్తే ఆమెకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్తున్నా, మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎట్లా ఉందో నాకు చెప్పండి. ఇంతే మనకు కర్రీ అయిపోయింది. కొంచెంసేపు మూత పెట్టుకుందాము. పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా మనము, అది కొంచెం టమాటా అల్లం వెల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం సిమ్లో పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత దించేసుకుంటే మనకు కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మనం ఈరోజు చెప్పుకునే చిట్కా ఏంటంటే, మనకి మటన్ తెచ్చుకుంటాం కదా, కొంచెం మనకు ముదిరిపోయింది అట్లా వచ్చిందనుకో, అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇంట్లో ఇది పొప్పడికాయ ఉంటుంది కదా, ఆ పొప్పడికాయని తెచ్చి సన్నగా కట్ చేసుకొని మనము నిమ్మరసము ఉప్పు వేసుకొని ఇంట్లో డబ్బాలో స్టాక్ పెట్టుకోవాలి మనం. అప్పుడు మటన్ మనం తెచ్చుకున్నప్పుడు, మటన్ అయినా కీమా అయినా తెచ్చుకున్నప్పుడు ఒక 2-3 ముక్కలు దాంట్లో వేసినాం అనుకో, మటన్లో ఉడికేటప్పుడు మంచిగా ఉడికిపోతుంది. ఎంత ముదురు మటన్ అయినా
బాగా ఉడుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలిసినేమో, కాకపోతే నేను కూడా అట్లా చేసుకుంటాను కాబట్టి. మొన్న మాకు మటన్ ఎంతకు ఉడకట్లేదు, అప్పుడు నేను వేసి చూసిన, ఇంట్లో ఉండే నాకు వేస్తే తొందరగా ఉడికిపోయింది. భలే ఇట్లా పట్టుకుంటే మొత్తం చికెన్ వచ్చేస్తుంది అనమాట మటన్. చాలా బాగుంది. ఒకసారికి అదే మొన్న కాళ్ళు కూడా తెచ్చిన, కాళ్ళలో మేక కాళ్ళు తెచ్చినాము, దాంట్లో కూడా వేసిన, చాలా బాగా ఉడికింది తొందరగా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. సరే ఫ్రెండ్స్, మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాం దీన్ని. అయిపోయింది ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి కూడా వేసినాం కదా మనం, చాలా బాగా స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది. ఇది టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి అని మరీ చెప్తున్నాను నేను మీకు. ఎట్లా ఉందో చెప్పండి కమెంట్లో నాకు. ఇంకా నేను అయిపోయినట్టే, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా నేను ఉంటా, మరి ట్రై చేసి చూడండి ఎట్లా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సరేనా? మరి ఉంటా, మరి బాయ్.